హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ విత్ మమత. ఈ రోజు వీడియో ఏంటంటే నేను ఇంట్లోనే ఈజీగా కేక్ అనేది ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. అది ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు ప్రాసెస్ అంతా కూడా చాలా క్లియర్గా చూపిస్తానండి. కేక్ చేయడం రాని వాళ్ళు కూడా ఇది చూసి ఈజీగా ట్రై మా ఇంట్లో ఓవెన్ లేదు, బేటర్ లేదు, ఇవేమీ లేకుండా కూడా అందరి ఇంట్లో ఉండే వాటితోనే ఎలా చేయాలనేది నేను క్లియర్గా చూపిస్తాను. ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు. ఇది చూసాగా అంత ఈజీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా బేక్ చేయడానికి ఒక 40 మినిట్స్ పడుతుంది అంతే తప్ప మనం ఈ ప్రిపరేషన్కి కరెక్ట్గా 10 మినిట్స్ అంటే 10 మినిట్స్ సరిపోతుంది అంతే. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇందులోనే మనం ఏంటంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకుంటున్నాము. ఫస్ట్ నేను ఇక్కడ మెజరింగ్తో మీకు ఒక కప్పుతో చూపిస్తున్నా, కప్పు కొలతతో. నేను ఈ కప్పు తీసుకున్నా. ఈ కప్పుతో ఫస్ట్ మైదా పిండి తీసుకుంటున్నా. దీన్ని జల్లించి తీసుకుందాం. ఇదిగోండి, నేను ఇందులో వేసి జల్లించుకుంటున్నా. అప్పుడే మనకి ఏంటంటే ఉండలు లేకుండా క్లియర్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసుకుందాం. అలాగే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కొద్దిగా వేసుకుంటున్నా. ఇంక ఇప్పుడు 3 కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ని తీసుకుందాం. ఈ మిక్సీ జార్లోకి నేను 1 కప్పు మైదాకి ఇక్కడ 1/2 కప్ పంచదార వేసుకుంటున్నా. ఈ పంచదారని మనం ఫైన్ పౌడర్గా చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఫైన్ పౌడర్లా చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుందాం టేస్ట్ కోసం, అంతే. ఇక్కడ మళ్ళీ నేను 1 కప్పు మైదాకి 1/2 కప్పు ఆయిల్ తీసుకుంటున్నా. ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు అందులోనే బీట్ చేసి పెట్టుకున్న 3 గుడ్లు కూడా వేసి మిక్స్ చేసుకుందాం. మీరు కావాలంటే 2 ఎగ్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేను ఎందుకు 3 ఎగ్స్ వేసుకున్నా అంటే ఎగ్ వేసుకుంటే కొంచెం స్పాంజీనెస్ ఎక్కువ వస్తుంది, అందుకని నేను 3 గుడ్లు కొట్టి వేసుకున్నా. మీ దగ్గర 2 ఉంటే 2 కూడా వేసుకోవచ్చు. ఇంకా అందులోనే నెక్స్ట్ కాచి చల్లారబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ పాలు వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కూడా బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం మిక్సీలో బ్లెండ్ చేసి పెట్టుకుందాం. ఇదిగోండి, మనకి ఇంత క్రీమీ టెక్స్చర్ రావాలి. మీకు ఇంతకంటే ఏమైనా థిక్గా ఉంది అనుకుంటే కొద్దిగా పాలు వేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయింది. ఇంకా ఇప్పుడు మనం దీన్ని వెట్ ఇంగ్రీడియంట్స్లో కలుపుకోవడమే. దీన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం, ఈ పిండి అంతా కలిసేలాగా. ఫస్ట్ ఏంటంటే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్. అంటే ఫస్ట్ ఇలా పెట్టేసి ఇలా టర్న్ తిప్పుకోవాలి, దాన్నే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. ఇంకా ఫైనల్గా ఇందులో ఒక 1/4 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసుకుందాం. ఎందుకంటే ఎగ్ యూజ్ చేసాం కాబట్టి కొద్దిగా స్మెల్ ఉంటుంది కాబట్టి. అదే మీరు పెరుగు యూజ్ చేసి చేస్తే 1/2 టీ స్పూన్ అయినా సరిపోతుంది. ఇప్పుడు వెజ్ వాళ్ళు చేయాలనుకుంటే ఓన్లీ సేమ్ ప్రాసెస్ మొత్తం ఎగ్ ప్లేస్లో ఒక 1/2 కప్ పెరుగు వేసుకోవాలి, అంతే అండి. మిగతాదంతా సేమ్ ప్రాసెసే. ఇప్పుడు ఈ వెనీలా ఎసెన్స్ కూడా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుందాం ఒకసారి. ఫైనల్గా ఏంటంటే మీకు ఈ టెక్స్చర్ అనేది రావాలి, రిబ్బన్ కన్సిస్టెన్సీ చూడండి. అంటే ఇలాగా మనం కలిపితే ఇలా పైకి లాగితే వదిలేటట్టు ఇలా రావాలి. చూస్తున్నారు కదా, ఇలా జారుతుంది కిందకి, ఇలా రావాలి. దీన్ని రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు. ఇలా వస్తే మనకి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇంకా మనం బేక్ చేసుకోవడమే లేట్ అండి. ఇంకా ఆ ప్రాసెస్ కూడా చూసేద్దాం ఇప్పుడు నెక్స్ట్ బేకింగ్ ట్రేని రెడీ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక ట్రే తీసుకున్నా. దీన్ని ఫస్ట్ కిందన డస్టింగ్ చేసుకున్నా. డస్టింగ్ అంటే ఆయిల్ కానీ గీ కానీ మొత్తం దీనికి మొత్తానికి రాసుకున్నా. దానిపైన కొద్దిగా పొడి పిండి కానీ మైదా పిండి కానీ ఏదో ఒక పిండి జల్లేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదిగోండి, చుట్టూరా కూడా స్ప్రెడ్ అవ్వాలి. ఈ ఎక్స్ట్రా వచ్చిన పిండిని పడేయవచ్చు. ఇంకా ఫైనల్గా కేక్ బ్యాటర్ మొత్తం ఇందులో వేసేసాక ఒక టూత్ పిక్ తీసుకొని మొత్తం ఇలా చేసుకోండి. ఎందుకంటే ఎక్కడైనా ఏమైనా ఎయిర్ బబుల్స్లా ఉంటే అదంతా ఫిల్ అయిపోయి కేక్ అనేది బాగా సెపరేట్ అవుతుంది, బాగుంటుంది. ఇంకా ఇదిగోండి, మొత్తం ఇలా చేసుకోవాలి ఒకసారి.
ఇప్పుడు ఫైనల్గా జస్ట్ ఇలా 2-3 సార్లు ఇలా అత్తుకోండి. వచ్చేసి పైన కొద్దిగా టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నాను నేను, ఎక్స్ట్రా టేస్ట్ కోసం అంతే. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఇదేం మ్యాండేటరీ కాదు. నా దగ్గర ఎలాగో ఉన్నాయి కాబట్టి నేను వేసుకుంటున్నా. మనకి ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఫైనల్ ప్రాసెస్ మనం కేక్ బేక్ చేయడమే. అది కూడా ఎలా బేక్ చేస్తాను అనేది చూపిస్తాను. ఇంక రండి. ఫస్ట్ ఇప్పుడు మనము బేక్ చేయడానికి ఇలా వెడల్పు గిన్నె ఏదైనా ఉంటే తీసుకొని నేను జస్ట్ ఇప్పుడే స్టవ్ ఆన్ చేసుకున్నా. నేను ఇది ఎందుకు తీసుకున్నా అంటే నాకు బేక్ టిన్ కొద్దిగా చాలా వెడల్పు ఉంటుంది, పెద్దది. సో చిన్నవైతే సరిపోదని నేను ఇంత పెద్దది స్టాండ్ పెట్టుకోవాలి లోపల. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ ప్రీహీట్ చేసుకుందాం. జస్ట్ ఒక 2 మినిట్స్ కొద్దిగా వేడెక్కింది. అది వేడెక్కాక మనం పెడితే అది డైరెక్ట్గా అలా బేక్ అవుతుంది. అందుకని నేను మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఇలా ఉంచాను, హీట్ అవుతుంది. మనకి ఇది ఆల్రెడీ ఇప్పుడు కొద్దిగా హీట్ అయింది. ఇంక ఇప్పుడు నేను జాగ్రత్తగా పెట్టుకుంటున్నా. ఆ వేడి అనేది బయటికి పోకుండా మనం ఒక లిడ్తో కవర్ చేసుకుందాం. ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో పెడుతున్నా. ఒక 30 to 40 మినిట్స్ టైం అనేది పడుతుంది మనకి ఇది బేక్ అవ్వడానికి. నేను ఫస్ట్ కాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫైనల్గా లాస్ట్ 10 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటా. మీకు మధ్యలో ఒకసారి చూపిస్తాను ఎలా బేక్ అయింది ఏంటి అనేది. ఏం లేదంటే చాలా ఈజీ ప్రాసెస్ అనేది చేసుకోవడం, కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఫస్ట్ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లించి పెట్టుకోవాలి. ఆ తర్వాత వెట్ ఇంగ్రీడియంట్స్ అంటే పంచదార పౌడరు, ఎగ్, ఇంకా కొద్దిగా పాలు, కొద్దిగా ఆయిల్ మిక్స్ చేసి మనం మిక్సర్లో తీసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చినంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇంకా తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్, వెట్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసేయడం, అంతే, ఏం లేదు. తర్వాత ఫైనల్ ప్రాసెస్ బేక్ చేసుకోవడమే. ఇందులో పెద్ద కష్టమే ఉండదు. కరెక్ట్గా 10 మినిట్స్ to 15 మినిట్స్ పడుతుంది ప్రాసెస్ అనేది అది చేయడానికి. ఓన్లీ మనకి బేక్ చేయడానికి టైం పడుతుంది. ఇప్పుడు మనకి లోపల కూడా బేక్ అయ్యిందా లేదా అనేది మనం ఇలాగ ఒక చాక్ కానీ టూత్ పిక్ కానీ పెట్టి చూసుకుందాం. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ చాక్ పెట్టి చూసుకున్నా, క్లీన్గా వచ్చింది, అసలు ఏం తడి అనేది లేదు. అంటే మనకి కేక్ మొత్తం పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఇంకా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, వావ్, ఇదిగోండి మన కేక్ అయితే ఈజీగా వచ్చింది. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూద్దాం ఎంత ఫ్లఫీగా ఉందో అనేది. వావ్, చాలా స్పాంజీగా వచ్చింది, బాగుంది చూడ్డానికైతే. టేస్ట్ కూడా ఎలా వచ్చిందో చెప్తా. చిన్న పీస్ కట్ చేసి చూద్దాం. వావ్, ఇప్పుడు దీన్ని డిమోల్డ్ చేసుకుందాం ఒక ప్లేట్లోకి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా మొత్తం ట్యాప్ చేసుకున్నాను నేను ఆల్రెడీ ఒకసారి. ఇప్పుడు ఒకసారి ఒక నైఫ్తో ఇలా సెపరేట్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు ఇలా నొక్కితే కూడా తెలుస్తుంది ఎంత స్పాంజీగా వచ్చింది అనేది. టేస్ట్ కూడా కొద్దిగా తిని చెప్తా. చాలా బాగుంది టేస్ట్ కూడా, సేమ్ బేకరీ స్టైల్లో తిన్నట్టే ఉంది, అంత బాగుంది టేస్ట్. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్ అండి. కేక్ అయితే రెడీ అయిపోయింది కదా, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.